హాయ్ అండి. ఈరోజు బెండకాయ పులుసు పెట్టుకుందామండి. దీనికి స్పెషల్ ఏంటంటే చింతకాయలు ఉడకబెట్టుకున్నానండి. గుజ్జు తీసుకుందాం. చింతకాయలు ఉడకబెట్టుకుని జ్యూస్ తీసుకున్నానండి. అది దీంతో చేసుకుందాం. పులుసు బాగుంటుంది. తాలింపు కావాల్సినవి అండి. బాండీ పెట్టుకున్నా. తాలింపు వేసేసుకుందాం. తాలింపు వేసుకుందామండి. ఒకసారి ఆనియన్ వేసేసుకున్నామండి. ఆనియన్ వేగుతుందండి. అల్లం పేస్ట్ స్పూన్లు వేసేసుకోండి. దాన్ని కూడా తీసుకోండి. వేగిపోయిందంటే అల్లం పేస్ట్ కూడా. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని వేసేసుకోండి. ఒకసారి కలుపుకున్నాం. మగ్గుకి ఉప్పు కారం అండి. కూరలో వేసేసుకోండి. ఉప్పు కారం వేసేసుకోండి. ఆల్రెడీ పసుపు వేసాను కదండి. ముందే బెండకాయ ముక్కలు ఇలా కోసుకుంటే బాగుంటాయండి. పులుపు అది బాగా లాక్కుంటాయి. చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు చింతపండు మనం జ్యూస్ చేసుకున్నాం కదా, అదంతా అందులో వేసేసుకుందాం. ఒకసారి కలుపుకునండి. సిమ్మిల్లో పెట్టేసుకుంటే కూర అయిపోతుందండి. కూర కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకుందాం. కూర అయిపోయిందండి. బౌల్లో తీసేసుకుందాం. టేస్టీ చింతకాయ బెండకాయ పులుసు అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సీజన్లో చింతకాయలు దొరుకుతున్నాయి కాబట్టి దీంతో పెట్టుకుంటే బాగుంటుందండి.